హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు గణశ్రీ రెసిపీస్. ఈరోజు మన రెసిపీ మహారాష్ట్ర ఫేమస్ వడాపావ్. ఈ వడాపావ్ తయారు చేయడానికి ముందుగా మనం 2 చట్నీలు తయారు చేసుకోవాలి. ముందుగా పల్లీ చట్నీ ప్రిపేర్ చేసుకుందాం. వేయించిన పల్లీలు 1 కప్పు, హాఫ్ స్పూన్ జీలకర్ర, హాఫ్ స్పూన్ పసుపు, హాఫ్ స్పూన్ కారం, సరిపడినంత సాల్టు, 4 వెల్లుల్లి రెబ్బలు వేసి మెత్తగా పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గ్రీన్ చట్నీ తయారు చేసుకుందాం. పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర, పుదీనా, అలాగే 2 అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు వేసుకుని సరిపడినంత సాల్ట్ వేసి మెత్తగా ఫైన్ పేస్ట్లా చేసుకోవాలి. దాని మీద కొద్దిగా నిమ్మరసం వేసుకోవాలి. ఇలా 2 చట్నీలు ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ప్యాన్ వేడెక్కిన తర్వాత 2 స్పూన్ ఆయిల్ వేసుకుని హాఫ్ స్పూన్ ఆవాలు వేసుకుని వేయించుకోవాలి. అవి చిటపటలాడాక 1 స్పూన్ పచ్చిమిర్చి పేస్ట్ వేసి వేయించాలి. అలాగే హాఫ్ స్పూన్ అల్లం పేస్ట్ కూడా వేసి 2 వేయించుకోవాలి. ఇదంతా బాగా వేగిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, సోంపు కలిపిన పౌడర్ వేసుకోవాలి. తర్వాత హాఫ్ స్పూన్ పసుపు, సరిపడినంత సాల్ట్ వేసుకుని మొత్తం అంతా వేయించుకోవాలి. ఇదంతా ప్రిపేర్ చేసుకునే ముందు ఒక 5 బంగాళదుంపలు మెత్తగా ఉడకపెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఉడికించిన ఆలూని ఇందులో వేసుకోవాలి. మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకుని కాసేపు ఉడికించుకోవాలి. కొంచెం దగ్గర పడే వరకు కలపాలి. ఇందులో మనం గరం మసాలా కానీ కారం కానీ ఇంకేమీ వేసుకోవట్లేదు. ఓన్లీ పచ్చిమిర్చి పేస్ట్ సరిపోతుంది. సోంపు పొడి, జీలకర్ర పొడి వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. స్టవ్ ఆపేసి ఇది కొంచెం చల్లారిన తర్వాత చిన్న చిన్న వడలుగా తయారు చేసుకోవాలి. ఈ వడలు వేయించుకోవడానికి ముందుగా బజ్జీల పిండి ప్రిపేర్ చేసుకుందాం. ఒక బౌల్ తీసుకుని అందులో 1 కప్పు శనగపిండి, 2 స్పూన్లు బియ్యం పిండి, అలాగే తగినంత ఉప్పు, కొద్దిగా వాము, కొద్దిగా కారం, కొంచెం పసుపు, హాఫ్ స్పూన్ వంట సోడా వేసుకుని మొత్తం అంతా కలపాలి. ఇదంతా బాగా మిక్స్ అయిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఉండలు లేకుండా బజ్జీల పిండిలా కలుపుకోవాలి. బాగా పలచగా కాకుండా గట్టిగా కాకుండా పిండి ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ వడలు ఇందులో వేసుకుని నూనె వేడి చేసుకుని అందులో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. తయారు చేసుకున్న అన్ని వడలు ఇలాగే మొత్తం వేయించుకోవాలి. ఇవన్నీ వేయించుకుని పక్కన పెట్టుకున్నాక స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత పచ్చిమిర్చి వేసి వేయించాలి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పైన సాల్ట్ చల్లుకోవాలి. పావు బాజీకి వాడే బ్రెడ్స్ ఉంటాయి కదా, అవి తీసుకుని బ్రెడ్ని మధ్యలో కట్ చేసి ఒకవైపు గ్రీన్ చట్నీ వేసుకోవాలి. ఇంకొక వైపు పల్లీ చట్నీ ఉంది కదా, అది వేసుకుని మధ్యలో వేడివేడిగా ఉండే ఈ వడని పెట్టి పచ్చిమిర్చితో సర్వ్ చేస్తే వడాపావ్ రెడీ అయిపోయినట్టే. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి.
ఒకవేళ మీకు ఈ పావులు దొరకకపోతే మామూలు బ్రెడ్తో కూడా తయారు చేసుకోవచ్చు. ఈ వర్షాకాలంలో ఇటువంటివి వేడివేడిగా ఉన్నప్పుడే తింటే చాలా బాగుంటుంది కదా. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చిందా? నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మరిన్ని రెసిపీస్ కోసం గణశ్రీ రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.